ఒక సర్వే ప్రకారం 47% స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో అందరూ కూడా ఆన్‌లైన్‌లో పర్చేసే చేస్తున్నారు. రిమైనింగ్ అంతా కూడా లోకల్ మార్కెట్‌లో ఇంకా వేరే విధాలుగా వేరే నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఆ విధంగా అయితే కొంటూ ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆన్‌లైన్ మార్కెట్ చాలా హ్యూజ్‌గా అయితే ఉంది. అది ఇంకా స్టిల్ ఇప్పుడు ఇంకా గ్రోయింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇప్పుడు మనకి ఇండియాలో గనక ఇంటర్నెట్ యూజర్స్ చూసినట్లయితే 60% దగ్గరగా ఉన్నారు అంతే అన్నమాట. అరౌండ్ 100%లో. అంటే ఒక 100 మందిలో 60 మంది మాత్రమే ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా 40 మందికి ఇంటర్నెట్ అయితే లేదు. మీరు అనుకోవచ్చు, హే మా ఫ్రెండ్ యూజ్ చేస్తున్నారు, మా విలేజ్‌లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పని. నో గైస్, స్టిల్ చాలా చోట్లయితే ఇప్పటికి కూడా ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని ఏరియాస్‌లో ఏంటంటే ఇంటర్నెట్టే రాదనమాట. ఆ విధమైన ఏరియాస్ కూడా అయితే ఉన్నాయి. కానీ ఇది కాదనమాట మన టాపిక్. మన టాపిక్ ఏంటి అంటే ఈ 47% ఎవరైతే మొబైల్ ఫోన్ కొంటున్నారో ఆన్‌లైన్‌లో వీళ్ళలో చాలా మందికి ఈ మధ్య కాలంలో ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్స్ అనేవి వస్తున్నాయి. అసలు ఈ ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్స్ అంటే ఏంటి? అదేవిధంగా దీన్ని ఎలా మనం అంటే కొనే ముందే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అండ్ ఒకవేళ కొన్న తర్వాత ఎలా మనం నెక్స్ట్ ప్రాసెస్ తీసుకోవాలి? అదేవిధంగా మీరు ఏదైనా ఆన్‌లైన్‌లో ఏమైనా ప్రోడక్ట్ కొంటున్నారంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి క్లోజ్ అయితే చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా నా విషయం పరంగా చెప్తాను. నేను కూడా అంతే. ఇప్పుడు రివ్యూ చేసిన ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో కొన్నటివే. నేను అమెజాన్‌లో ఎక్కువ కొంటూ ఉంటాను. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో వెరీ రేర్ కేసెస్. ఫ్లిప్‌కార్ట్ మీద నాకైతే ట్రస్ట్ లేదు ఇప్పటికి కూడా. ఈవెన్ నేను ఈ మధ్య కాలంలో చాలా ట్విట్టర్‌లో పోస్ట్ కూడా అయితే చూస్తున్నాను. కొందరేంటంటే మ్యాక్‌బుక్ కొత్తది కొన్నారు. బట్ కానీ వాళ్ళకి యూజ్డ్ మ్యాక్‌బుక్ వచ్చింది. ఇక ఈవెన్ అమెజాన్‌లో కూడా స్లోగా ఇదైతే స్టార్ట్ అవుతుంది. మోస్ట్‌లీ దీన్నైతే స్టాప్ చేస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ ఈ ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అంటే ఏంటి? అసలు మామూలు ఫోన్‌కి ఈ ఫోన్‌కి ఉన్న తేడా ఏంటనేది అయితే చెప్తాను. మీరు ఒక కొత్త మొబైల్ ఫోన్ అయితే కొన్నారు. అంటే అమెజాన్‌లో. కొన్న తర్వాత మీరు మొబైల్ ఫోన్‌ని బాక్స్‌లోంచి ఓపెన్ చేశారు ఈరోజు అనుకుందాం. ఈరోజు ఓపెన్ చేశారు, సిమ్ కార్డ్ యాడ్ చేశారు అండ్ మీ డేటా మొత్తం కాపీ చేసుకున్నారు అండ్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. బేసికల్‌గా మొబైల్ ఫోన్స్ అనేది 365 డేస్ అంటే 1 ఇయర్ వరకు మనకి వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తాయి మొబైల్ ఫోన్ పరంగా. అంటే మీరు ఎప్పుడైతే మొబైల్ ఫోన్‌లో సిమ్ కార్డ్ యూజ్ చేసి అంటే స్టార్ట్ చేశారు యూజ్ చేయడం, అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. అది డే 1 అనమాట. సో ఇక్కడ నుంచి 365 డేస్ వరకు మీకు ఆ మొబైల్ ఫోన్ అండర్ వారంటీలో అయితే ఉంటుంది. అదే ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్స్‌లో ఏమవుతుంది అంటే మీ మొబైల్ ఫోన్ అనేది ఎప్పుడైతే మీరు సిమ్ కార్డ్ ఏసి యూజ్ చేస్తారో ఆ రోజు నుంచి అయితే కౌంట్ అవ్వదు. అది ముందే ఆల్రెడీ ఎవరో ఒక పర్సన్ యూజ్ చేసుంటారు. లేకుంటే మీకు సెల్ చేసిన పర్సన్ అనేది ఆల్రెడీ దాన్ని అన్‌లాక్ చేసి మేబీ కొన్ని రోజులు యూజ్ చేసి తర్వాత సేల్ చేస్తూ ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్ ప్యాకేజింగ్ అనేది చాలా సింపుల్ అయితే అయిపోయింది. అందరూ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా అయితే మళ్ళీ రీప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. బ్రాండ్ న్యూ లాగా చేయడానికి. సో అదనమాట ప్రీ రిజిస్టర్డ్ మొబైల్‌కి అండ్ నార్మల్ మొబైల్ ఫోన్‌కి ఉన్న డిఫరెన్స్ అనేది. ఇకపోతే ఇంటర్నల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే అది మనకు తెలీదు. బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ అనుకోండి, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం రెక్టిఫై చేసుకోవచ్చు 365 డేస్‌లో. మోస్ట్‌లీ ప్రాబ్లమ్స్ ఉండవు. వెరీ రేర్ కేసెస్‌లోనే ఏదో ఒక ఇష్యూ అయితే ఉంటుంది. అదే ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్స్‌లో అనుకోండి, మనకు తెలీదు. మేబీ ఆ ప్రాబ్లమ్ వల్లనే ఒకవేళ మీలాగా ఇంకో పర్సన్ కొని దాన్ని రిటర్న్ చేసి ఉంటాడు. ఆ రిటర్న్ చేసిన మొబైల్‌ని మళ్ళీ ఆ సెల్లర్ అనే అతను నీట్‌గా ప్యాక్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తుండొచ్చు. చెప్పలేం, మనకు తెలీదు. సో ఇదనమాట డిఫరెన్స్ అనేది నార్మల్ ఫోన్ అలాగే ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు మొబైల్ ఫోన్‌ని ఆన్‌లైన్‌లో కొంటున్నారు అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తాను. ఎస్పెషల్‌గా నేను అమెజాన్ నుంచి అయితే చెప్తున్నాను ఎగ్జాంపుల్ తీసుకొని. దానికంటే ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న కొన్ని స్క్రీన్ షాట్స్‌ని అయితే చూడండి. ఈ స్క్రీన్ షాట్స్ చూసిన తర్వాత మీరు ఏదైనా కొంచెం వియర్డ్ థింగ్‌ని కనిపెట్టారా? కనిపెట్టలేదా? ఓకే. మీకు ఒక హింట్ అయితే ఇస్తాను. ప్రైజింగ్ అనేది చెక్ చేయండి ప్రతి ఒక్క మొబైల్ ఫోన్‌ది. ఇక్కడ తేడాగా ఉంది కదా! మామూలుగా మనం ఏ మొబైల్ ఫోన్ చూసినా ప్రైజింగ్ అనేది లాస్ట్‌లో 999తో ఎండ్ అవుతుంది. లేకుంటే 99తో ఎండ్ అవుతుంది. అంతే. లేకుంటే 990 కూడా ఎండ్ అవుతుంది కొన్ని సార్లు. బట్ ఇక్కడ చూసినట్లయితే 8 అని, 7 అని, 6 అని ఆ విధంగా అయితే ఉంది. సో ఇదే అనమాట ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ మీరు కొంటున్న మొబైల్ ఫోన్ అనేది ఆల్రెడీ యూజ్ చేశారని చెప్పడానికి. అది కూడా ఇది 50-50 ఛాన్సెసే, మళ్ళీ 100% అయితే కాదు. ఇది జస్ట్ ఒక కాషనరీ స్టెప్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు చెక్ చేయాల్సింది ఆ పర్టిక్యులర్ సెల్లర్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ కొంటున్నారంటే మొబైల్ కొనే బై నౌ ఆప్షన్ కిందనే మీకు చూపిస్తుంది ఎవరు ఇది సెల్ చేస్తున్నారని చెప్పి. దాన్ని క్లిక్ చేసినట్లయితే సెల్లర్ రివ్యూస్ అయితే వస్తాయి. దాన్ని క్లిక్ చేసి మీరు డీటెయిల్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్‌గా అయితే ఏమైనా మొబైల్స్ అమ్మాడా? తర్వాత ఏమైనా స్కామ్స్ ఏమైనా చేశారా? ఏంటని కూడా. ఒకవేళ సెల్లర్‌కి పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి అండ్ ప్రైజింగ్ ఈ విధంగా ఉందంటే నాట్ ఎ ప్రాబ్లమ్. మేబీ ఆ సెల్లర్ ప్రైస్ డిక్రీజ్ చేసి అంటే ప్రైస్ వార్‌ని తగ్గించుకోవడానికి అలా పెట్టుండొచ్చు. సో ఆ మొబైల్ ఫోన్ జెన్యూన్ అనే మనం అనుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్‌గా సామ్సంగ్ S24 FE మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేశాను చాలా మంత్స్ బ్యాక్. నేను కొన్న ప్రైస్ వచ్చేసి 34,988 రూపీస్. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రైజింగ్ అనేది 988తో అయితే ఎండ్ అయింది. సో నేను మొబైల్ ఫోన్‌ని ఓపెన్ చేసి తర్వాత చెక్ చేసిన వారంటీ ఎంత ఉందని చెప్పని
ఇది 365 డేస్ ఉంది, మొబైల్ బ్రాండ్ న్యూ కండిషన్ అనమాట. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్ వారంటీని ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో స్టే కనెక్టెడ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైజింగ్ చెక్ చేయండి, తర్వాత సెల్లర్ రివ్యూస్ కూడా అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా సెకండ్ సినారియోలోకి వెళ్ళినట్లయితే మీరు ఆల్రెడీ మొబైల్ ఫోన్ని పర్చేస్ చేసేసారు, మీరు సెల్లర్ రివ్యూస్ చూడలేదు అండ్ ప్రైజింగ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, మొబైల్ ఫోన్ కొనేసారు. మొబైల్ ఫోన్ కొనేసిన తర్వాత ఇక్కడ మీకు 2 సినారియోస్ అయితే ఉంటాయి. ఒకటి నేను చెప్పాను కదా, మీకు జెన్యూన్ ప్రోడక్ట్ వచ్చి ఉంటుంది, మేబీ ఆ సెల్లర్ అంటే ప్రైస్ వార్ని డిక్రీస్ చేసుకోవడానికని మేబీ ₹1 ₹2 అలా తగ్గించి ఉంటాడు. ఇక సెకండ్ సినారియో వచ్చేసి మీకు యాక్చువల్గా ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అయితే వచ్చింది, అంటే ప్రీవియస్గా ఎవరు యాక్టివేట్ చేసి మీకు మొబైల్ ఫోన్ అనేది ప్రొవైడ్ చేశారు అని. ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎందుకు ఇలా ప్రైస్ వార్ వస్తుందని చెప్పని, అసలు దీనివల్ల యూజ్ ఏంటని కూడా. బికాస్ నేనైతే అమెజాన్ టీంలో అయితే వర్క్ చేశాను, సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీరు అమెజాన్లో ప్రోడక్ట్ ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు బై నౌ అనే బటన్ ఉంటుంది కదా, బై నౌ బటన్ మీద కాకుండా లేకుంటే యాడ్ టు కార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రోడక్ట్ అయితే డైరెక్ట్గా కార్ట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఏ ప్రోడక్ట్ యాడ్ అవుతుంది అంటే ఏ సెల్లర్ అయితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ అనేది చాలా తక్కువకు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1000కి అమ్ముతున్నాను ప్రోడక్ట్ అనేది, మీరు ₹900కి అయితే అమ్ముతున్నారు ప్రోడక్ట్ అనేది. ఇక్కడ ఇద్దరిలో ఎవరైతే తక్కువ ఉంది మీదే కదా, ₹900. సో ఎవరైనా సరే బై నౌ కానీ యాడ్ టు కార్ట్ కానీ ప్రెస్ చేసినారంటే ఎక్కడైతే ప్రైస్ తక్కువ ఉందో అంటే మీ దగ్గర ₹900 కాబట్టి మీదే యాడ్ అవుతుంది దాంట్లోకి. ఈవెన్ లిస్టింగ్లో కూడా, అంటే అమెజాన్లో ఓపెన్ చేసినప్పుడు లిస్టింగ్లో కూడా ఫస్ట్ మీ ప్రోడక్ట్ చూపిస్తుంది ₹900కి మీది అవైలబుల్లో ఉందని. ఒకవేళ మీ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అయిపోతే అప్పుడు చూపిస్తుంది నెక్స్ట్ సెల్లర్ ఎవరు తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు అని. సో ఈ విధంగా అయితే నడుస్తూ ఉంటుంది అమెజాన్లో. ఇది ఈ ప్రైస్ వారిని డిక్రీస్ చేసుకోవడానికి చాలామంది ₹1 ₹2 అటు ఇటుగా తగ్గిస్తూ ఉంటారు. కొందరు ₹10 ₹15 అప్ టు ₹50 ₹100 కూడా అయితే తగ్గిస్తూ ఉంటారు పెద్ద పెద్ద ప్రోడక్ట్స్కి. చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే ₹1 ₹2 అయితే తగ్గిస్తూ ఉంటారు. చెప్పాను కదా ఆల్రెడీ ఈ ప్రైజింగ్ స్ట్రాటజీ మీద ఇది 50-50 ఛాన్సెస్. ఒకవేళ మీకు ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అయినా రావచ్చు, లేకుంటే బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ కూడా అయితే రావచ్చు. సో సెకండ్ సినారియోలో ఏంటవుతుందంటే మీకు ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోనే వచ్చింది అనుకుందాం, దానికి ఏమేమి కేర్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మీరు ఎలా చెక్ చేసుకోవాలి వారంటీ అనేది చెప్తాను, సో దట్ మీకు క్లారిటీగా అయితే ఉంటుంది. ఫస్ట్ నేనైతే సామ్సంగ్లో చెప్తాను. సామ్సంగ్లో సామ్సంగ్ మెంబర్స్ యాప్ అని ఉంటుంది, దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కింద బాటంలో సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సామ్సంగ్ కేర్ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు చూపిస్తుంది ఎన్ని డేస్ వారంటీ లెఫ్ట్ ఉంది మీ మొబైల్ ఫోన్కి అని. మీరు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేశారో అప్పటి నుంచి కౌంట్ చేసుకోండి, లేదంటే మీరు ఆర్డర్ చేసిన రోజు నుంచి అయినా కౌంట్ చేసుకోండి మొబైల్ ఫోన్ అనేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఉంది అండ్ రిమైనింగ్ ఎంత ఉందని. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 365 డేస్ వచ్చినట్లయితే గుడ్, మీ మొబైల్ ఫోన్ ఒరిజినల్ అని. ఒకవేళ 365 కాకుండా 200 డేస్ 100 డేస్ అలా వచ్చిందంటే మీ మొబైల్ ఫోన్ ఆల్రెడీ ఎవరో యూజ్ చేసి మీకు సెండ్ చేశారు అని. ఇక యాపిల్ కంటారా, యాపిల్లో కూడా చాలా సింపుల్. మీరు ఐక్లౌడ్లోకి లాగిన్ అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, తర్వాత జనరల్లోకి వెళ్ళి అక్కడ యాపిల్ కేర్ అండ్ వారంటీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు చూపిస్తుంది డివైస్ డీటెయిల్స్ అనేది, అంటే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఏంటని మంత్తో సహా. ఇక నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ వివో, రియల్మీ, ఓపో చూసుకున్నట్లయితే వాళ్ళ ఓన్ అఫీషియల్ వెబ్సైట్స్లో చెక్ చేయొచ్చు వారంటీ అనేది. సో వన్స్ మీరు ఫైనలైజ్ అయ్యారు మీ మొబైల్ ఫోన్ ప్రీ రిజిస్టర్డ్ అన్నట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒక ప్రూఫ్ కింద. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి కస్టమర్ కేర్కి అయితే సపోర్ట్ అవ్వండి. ఎక్కడైతే మీరు ఈ మొబైల్ ఫోన్ని పర్చేస్ చేశారు, అమెజాన్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్, ఫస్ట్ అదనమాట స్టెప్ అనేది. సో ఇక్కడ సపోర్ట్ టీంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళైతే కొంచెం మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. మోస్ట్లీ ఇక్కడే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అయిపోతుంది. బెటర్ ఏంటంటే మీరు వితిన్ 7 డేస్ లోపలే కాంటాక్ట్ అవ్వండి, సో దట్ మీకు ఆ రీప్లేస్మెంట్ రిటర్న్ పీరియడ్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ మీకు రీప్లేస్మెంట్ ఇవ్వచ్చు, లేకుంటే రీఫండ్ కూడా అయితే ఇవ్వచ్చు మీరు రిటర్న్ చేసినట్లయితే మొబైల్ ఫోన్ అనేది. అమెజాన్లో అయితే పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అంటే ఈ ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ కాదు కానీ బట్ ఒక మొబైల్ ఫోన్లో ప్రాబ్లం వచ్చిందనమాట. నేనైతే వాళ్ళకి రేస్ చేసిన రిటర్న్ రిక్వెస్ట్ అనేది, వాళ్ళు వెంటనే రిటర్న్ రిక్వెస్ట్ తీసుకోలేదు, ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఒక 4 to 9 డేస్ 6 డేస్ టైం తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయితే అవ్వమన్నారు. నేను మళ్ళీ కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళైతే నాకు 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి రిటర్న్ ఆన్ రీఫండ్, నేనైతే ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తే రీఫండ్ ప్రొవైడ్ చేస్తామని. సెకండ్ వచ్చేసి రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. నేనైతే ఆ ప్రోడక్ట్కి రీప్లేస్మెంట్ తీసుకున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ప్రీ రిజిస్టర్డ్ వచ్చింది అంటే బెటర్ మీరు రీఫండ్ తీసుకోండి, అమౌంట్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ఏదైనా లోకల్ షాప్కో లేకుంటే మేబీ సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లోనో, అంటే మొబైల్ ఫోన్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాని నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ అమెజాన్ అయినా సరే, బట్ సెల్లర్స్ని అయితే నేను చెప్పిన స్టెప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి
పర్చేస్ చేయండి, మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఇదన్నమాట గైస్, ఈ విధంగా అయితే మీరు టేక్ కేర్ అయితే తీసుకోవాలి ఈ ప్రీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ గురించి. అండ్ నేను చెప్పే టిప్ ఏంటంటే, మీరు ఏ ప్రోడక్ట్ కొంటున్నా సరే, ఈ మొబైల్ అనే కాదు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే, జస్ట్ ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే రికార్డ్ చేయండి, ఎటువంటి కట్స్ లేకుండా. వీడియో లెంత్ ఎంతైనా పర్లేదు, జస్ట్ మీరు బాక్స్ ఓపెన్ చేయడం, బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వచ్చినాయని చూపించడం, అంతా వీడియో చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని మీరు ప్రూఫ్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు. సో మీకు దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అమెజాన్ ఇట్లా వీళ్ళు హెల్ప్ చేయలేదంటే మీరు వేరే ఆప్షన్స్ కూడా అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఓవరాల్గా ఈ వీడియో. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి చాలా మందికి, సో దట్ ఎవరైతే ఆన్లైన్లో ఎక్కువ పర్చేస్ చేస్తుంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. నా పేరు రాజశేఖర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్. ఇలాంటి వీడియోస్ అదేవిధంగా టెక్నాలజీ రిలేటెడ్ అన్బాక్సింగ్స్, రివ్యూస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. జస్ట్ ఛానల్ పేజ్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.